దేవునికి స్తోత్రం. ప్రభు పేరిట ప్రియులైన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్య లేఖనాన్ని చదివి ఈరోజు ధ్యానం కొరకు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 172వ వచనం. నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. భక్తుడైన కీర్తనకాడు సెలవిస్తున్న విషయం, నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు, నీ వాక్యమును గూర్చి నేను నా నాలుక పాడును. భక్తుడు చెప్పిన రీతిగా దేవుని వాక్యం సత్యమైనది, దేవుని వాక్యం న్యాయమైనది, దేవుని వాక్యం యథార్థమైనది. అలాంటి దేవుని వాక్యమును గూర్చి మన నాలుక ఎప్పుడు కూడా పాడేదిగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. కీర్తనకాడు సెలవించిన రీతిగా, ప్రభు నీ వాక్యం అనే సత్యాన్ని గురించి నేను ఎప్పుడు నా నాలుక దాని గురించి నీ ఆజ్ఞలు కానీ, నీ మాటలు కానీ, నీ ఉపదేశము కానీ, నీ వాక్యము కానీ సమస్తము దాని గురించి ఎప్పుడు నా నాలుక స్తుతిస్తుంది, అంటే పాడుతూ ఉంది, ఘనపరుస్తుంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు మన నాలుక దేవుని గూర్చి పాడుదేదిగా ఉండాలి, ఆయన ఘనపరిచేదిగా ఉండాలి, ఆయనటువంటి నామాన్ని హెచ్చించేదిగా మన నాలుక ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే ఆయన వాక్యమే మన జీవితాల్లో పనిచేసేది కనుక, ఆయన ఆజ్ఞలే మనల్ని నడిపించేవి, బ్రతికించేవి కనుక అవి ఎప్పుడు మన నోటిలో ఒక పాట రూపంలో వాటిని మన నాలుక వాటిని పలుకుతున్నప్పుడు, వాటిని మనం ఉచ్చరిస్తున్నప్పుడు, మన నాలుకతో ఆ దేవుని వాక్యం అనే పదాలు పలకబడుతున్నప్పుడు పాట రూపంలో దేవుని శక్తి, దేవుని మహిమ అనేది మన మీదకి దిగి వస్తూ ఉంటుంది. అలాగ ప్రతిరోజు మన నాలుక దేవుని గురించి పాడేదై ఉండాలి. ఎక్కడున్నా, ఇది కేవలం చర్చికి వెళ్ళినప్పుడే కాదు, మందిరంలో ఉన్నప్పుడే కాదు, దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు మాత్రమే చేసే పని కాదు అనే విషయాన్ని మనం గమనించవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని సన్నిధిలో ఆయన వాక్యము సెలవించిన రీతిగా ప్రతి దినము, ప్రతి క్షణము మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, మనం పనిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఆఫీస్లో ఉన్నా, నీ నాలుక దేవుని గూర్చి పాడేదై ఉండాలి. ఆ విధముగా మనం ప్రతి దినము, ప్రతి స్థలములో మనం జీవించాలి. అంటే దేవునిని గూర్చిన, వాక్యమును గూర్చిన, ఆయన ఉపదేశము గూర్చిన, వాగ్దానము గూర్చిన, ఆయన యొక్క ఆజ్ఞలు గూర్చినటువంటి మాటలను పాటలుగా మనం పాడుతూ, దానిని మన నాలుకతో మనం వాటిని ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు దేవుని కృప మన మీద విస్తరిస్తూ ఉంటుంది. దేవుడు సంతోషపడుతూ ఉంటాడు, మహిమపరచబడుతూ ఉంటాడు. అప్పుడు మనం దీవించబడతాం ఆయన ద్వారా. కనుక కీర్తనకారుడు చెప్పిన రీతిగా మనము కూడా ప్రతి దినము దేవునిని గూర్చి మన నాలుక పాడేదై, స్తుతించేదై ఉండునుగాక. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. అనునిత్యము కూడా నైనా నిన్ను గూర్చినటువంటి మాటలు, నిన్ను గూర్చినటువంటి విషయాలు నిత్యము మా నాలుక ద్వారా ఉచ్చరించి అనుదినము పాడే కృపను మాకు దయచేసి, ఆ అనుభవంలోనికి ప్రతిరోజు మమ్మల్ని నడిపించి, సహాయం చేసి, కృప చూపించి, ఎక్కడున్న మా మనసు, హృదయాలు, తలంపులు, ఆలోచనలు అన్నీ కూడానైనా మా నాలుక అనేది నిన్ను పాడుటకే ప్రభువా, దాన్ని పరిశుద్ధపరిచి వాడుకోమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.